సమ్మర్ అంటేనే మనకు ముఖ్యంగా గుర్తొచ్చేది వడియాలు, పాపడాలు, పచ్చళ్ళు, మ్యాంగోస్. ఇంకా ఈ మే నెలంతా గడిచిపోయి జూన్‌లోకి ఎంటర్ అయిపోయినాం కదా! ఎంతమంది మరి వడియాలు, పాపడాలు, పచ్చళ్ళు చేసుకున్నారు? చాలామంది చేసుకుంటారు కానీ కొలతలు కరెక్ట్‌గా చెప్పరండి. ఇంకా చాలామందికి తెలిసి ఉంటుంది. తెలిస్తే వెల్ అండ్ గుడ్. కానీ తెలియని వాళ్ళకి కూడా బిగినర్స్‌కి యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఇక్కడ 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి నేను. 2 గ్లాసెస్ రైస్‌కి 6 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. హాఫ్ గ్లాస్ సగ్గు బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటానండి. ఎందుకంటే మనం పిండిని ఇలా బ్యాటర్ చేసుకున్నప్పుడు ఎంత వాటర్ మనకి యూజ్ అవుతుందో మనం కౌంట్ చేసుకొని మిగతా వాటర్ని మనం ఎసర్లో వేసేసుకొని సాల్ట్ వేసుకొని బాగా మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో చేసుకొని మనము ఉండలు కట్టకుండా అడుగంటకుండా చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలండి. పిండి దగ్గర పడిన తర్వాత జీలకర్ర వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత. ఎందుకంటే లేదంటే జీలకర్ర ముందే వేస్తే మీరు వాటర్లో నల్లగా వస్తాయండి వడియాలు కానీ పాపడాలు కానివ్వండి. స్పైస్ తినే వాళ్ళైతే పచ్చిమిర్చి, అల్లము లేదా ఎండుమిర్చి కూడా మిక్సీ బట్టి మనము దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. నేనైతే స్టవ్ ఆఫ్ చేసి జీలకర్ర వేస్తున్నాను. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు వీటిని, అన్నంలోకే కాకుండా. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ చిన్న వీడియో సమాప్తము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.